రేవంత్ తెలివిగా ఈ టాపిక్‌ని అంతా డైవర్షన్ చేసినాడు అనుకుంటున్నారు కానీ, నిజంగా చెప్పాలంటే మీరు ఎంత డైవర్షన్ చేద్దామని చూపినా కూడా బండి సంజయ్‌కి ఇది ఉక్కిరి బిక్కిరి అనే చెప్పాలి. ఈరోజు అతి పెద్ద ఇష్యూ ఏదైనా ఉందనంటే ఇది బండి సంజయ్‌కి సంబంధించిన విషయం. వాళ్ళ వ్యక్తిగత విషయమైనప్పటికీ కూడా ఆ బాధితురాలికి న్యాయం జరగటం లేటు కాబట్టి ఈరోజు ప్రజా సంఘాలు మొత్తం కూడా మహిళా సంఘాలు ఈరోజు రోడ్ల మీదకొచ్చి ధర్నాలు, నిరసనలు, ఫ్లెక్సీలు, ప్లకార్డులు లేకపోతే పోస్టర్లు అంటించడం కావచ్చు, ఇవంతా కూడా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకేమంత పిచ్చెక్కి లేకపోతే ఖాళీగా ఉండి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయట్లే కదా, న్యాయం జరగాలనే కదా. అయిపోయింది, ఈరోజు నేను డైవర్షన్ చేసిన, ఏసీబీ కోర్టు నుంచి సమన్లు ఇప్పించేసేసిన, అన్ని వార్తాపత్రికల్లో మీడియాలో కేటీఆర్కు సంబంధించిన వార్త వచ్చేసింది. ఇక మనం బేకూష్గా మంచిగా తడిగుడ్డగా కప్పుకొని పండుకోవచ్చు అనుకుంటారు కానీ ఎక్కడ కూడా ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ కేసు బతికుంది ఈరోజు అని అంటే సోషల్ మీడియా వల్లనే. అసలు వాస్తవం ఏందనేది బయటికి రావాలి. నిజంగా తల్లి అబద్ధం చెప్పిందా? తన కూతురు మేజర్ అయినప్పటికీ కూడా మైనర్ అని చెప్పి కన్న తల్లి అబద్ధం చెప్పిందా? లేదు అని అంటే ఈ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చెప్పేసి ఇవాళ పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారా? మనకు ఒక సినిమా గుర్తుంటుంది కదా, కేసు ఎట్లుంటుంది అని అంటే ఫస్ట్ మనం వర్షం చూస్తే అమ్మాయిలే తప్ప అనే విధంగా ఏ విధంగా ఉంటుంది, వకీల్ సాబ్ సినిమా అందరికి గుర్తే ఉంటుంది కదా. చివరి వరకు ఏ రకంగా నడుస్తాయి ఆ మీడియా ట్రయల్స్, ఏ రకంగా అమ్మాయిల మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయబడుతుంది, అది కూడా ఒక నిజ జీవిత కథ ఆధారంగా చేసిన సినిమానే కదా. మనం ఎన్ని చూస్తలేం, మరే సినిమాలో చూస్తుంటే అరే మరి గింత అన్యాయమా, గిట్లా జరుగుతుందా, వీళ్ళు ఇష్టం లేకపోతే వాళ్ళు ఎందుకు పోయినారు, వాళ్ళ ఆ రోజు కూడా సేమ్ అదే కదా, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో వాళ్ళు తెలిసినోడే ఉన్నాడు కదా అనేసి ఆ రోజు వాళ్ళు కారెక్కిన విధానం కావచ్చు, వాళ్ళు అక్కడ ఏదో పార్టీ జరుగుతుంది సరే అక్కడ 10 నిమిషాలు ఉండి మళ్ళీ వెళ్ళిపోదామని అంటే సరే అని వీళ్ళు పోవడం కావచ్చు, అంటే వాళ్ళు వాష్రూమ్ కానీ పోతే ఏం జరిగింది, ఇదంతా కూడా ఎట్లా క్రియేట్ చేసిరు. ఒక నిజాన్ని ఒక అబద్ధము, ఎందుకంటే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పైన ఫోర్స్ చేయబోతుంటే ఒక బాటిల్తో తలబలగొట్టిన విధానాన్ని అది కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆఖరికి అందులో అమ్మాయిని ప్రాస్టిట్యూట్స్గా క్రియేట్ చేస్తూ జరిగిన విధానము మనందరం కూడా చూసినాం. అరే గిట్లుంటుందా సినిమాలు అనుకున్నాం. సినిమాలో ఏం కర్మ, ఇప్పుడు బయట కూడా గదే ఉంది కదా, మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం కదా. దీన్ని ఎంత రకంగా ఈరోజు మీడియా ట్రయల్స్ కోర్టులో ట్రయల్స్ కన్నా కూడా మనం కోర్టులో ట్రయల్స్ చూసినాం, కానీ ఈరోజు అలాంటివన్నీ కూడా మనం మీడియా ట్రయల్స్లో చూస్తున్నాం. వెనకేసుకొచ్చే వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం. అసలు వాస్తవం ఏంది, నిజమేంది, ఏం జరుగుంటుంది, ఏం జరుగుండకపోతే ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వెల్ సెటిల్డ్ అన్నారు, పోనీ డబ్బులకు ఆశపడి ఈ పని చేయించారా అనడానికి అది కూడా లేదు. ఎవరైనా కూడా మరీ అంత దిగజారి డబ్బులకు ఆశపడి ఈజీగా ఒక హనీ ట్రాప్ అని మాట్లాడతారు. ఏమి పిల్లోడం చిన్న పిల్లోడా అంటే ఇక ఫోన్లు చేసి తీయగా మాట్లాడగానే హనీ ట్రాప్లో పడిపోతారా? అసలు పదమే వరస్ట్ పదమేం అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం మీడియా ట్రయల్స్ నడిపించి ఇప్పుడు ఇదంతా కూడా ఈ టాపిక్ అంతా ఇప్పుడు ఇంకా షికాకి అంటూ పక్కకి వెళ్ళిపోవాలని చెప్పేసి కేటీఆర్ టాపిక్కి తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చినా కూడా ఇదేమి పక్కకు పోయే సబ్జెక్ట్ కాదు అనుకుంటుండొచ్చు, మీరు భ్రమపడుతుండొచ్చు. ఇక అయిపోయింది, మనం కేటీఆర్ ఈ కార్ రేస్కు సంబంధించి తీసుకొచ్చినాము, ఎందుకంటే కాంగ్రెస్ సోషల్ మీడియా లేకపోతే రేవంత్ సోషల్ మీడియా అంతా కూడా టాపిక్ అంతా దీనిపైన తెస్తుంది. కానీ ఎక్కడ కూడా దాదాపు 7-8 రోజుల నుంచి చూస్తుంటే ఎక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ కాంగ్రెస్లో ఉన్న పెద్దలు అనిపించుకునే వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న మహిళలు ఎట్లా పడితే అట్లా మామూలుగా నోరు వారేసుకుంటారు కదా, ఇవాళ నోరు ఎందుకు వస్తలేదు, సీతకి ఎందుకు మాట్లాడతలేదు అంటే మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ రాజకీయాన్ని కూడా బంద్ చేయాలి ఎవరైనా సరే, అది బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, బీజేపీ అయినా సరే. మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు, బాధలు, కష్టాలు గుర్తొస్తాయి, కానీ అధికారంలోకి వచ్చినాక గుర్తు రావనుకుంటే ఇక జనాలకు ఏమాత్రం నమ్మకం ఉంటుంది చెప్పండి. ఏమి ఈరోజు కొండా సురేఖ కానీ లేకపోతే మంత్రి సీతక్క కానీ ఎందుకు రెస్పాండ్ అవ్వదు? ఆ మహిళకి న్యాయం జరగాలి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, బాధితుల్ని చట్ట ప్రకారము కఠినంగా శిక్షించాలి అనేసి ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? ప్రతి చిన్న దానికి మాట్లాడతారే, ఎందుకు ఈరోజు ఆ అబ్బాయికి ఎందుకు డ్రగ్ టెస్ట్ చేయాలనేసి ఎందుకు డిమాండ్ పెట్టారు? ఇంతోడు అంతోడు రోజు మీడియాలోకి వచ్చేసి డిబేట్లలో కూర్చొని గాయ మనకి కాకులర్చినట్టు అరుస్తాయి కదా, మరి ఈరోజు ఎందుకు ఆ నోర్లు ఎందుకు లేవట్లేవు?
ఇప్పటికి అర్థమైంది కదా, ఎవరు ఎవరితో దోస్తులో ఉన్నారని అర్థమైంది కదా. ఎంతసేపు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఈరోజు అదే ఎందులో ఉన్నాడు? బండి సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా? ఇవాళ అదే మీరు ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని మాట్లాడుతోలకు ఈరోజు ఏం సమాధానం చెప్తారు? ఆ బీజేపీ మీదనే కదా పోరాటం చేస్తుంది ఇలా బీఆర్ఎస్. మరి కాంగ్రెస్ ఎందుకు ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి కాకపోతే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు నోరు తెరుస్తారు? ఒక మంత్రి నోరు తెరిచాడు, ఒక ఎమ్మెల్యే నోరు తెరిచాడు, దేనికి అంటే అర్థమైపోయింది కదా, స్పష్టంగా అర్థమైపోతుంది కదా ఎవరిని ఎవరు కాపాడుతున్నాడానికి. ఈరోజు ఆ కాపాడే ప్రయత్నంలోనే కదా ఇంకా ఈ సబ్జెక్ట్ అంతా డీవియేట్ అయిపోవాలని చెప్పేసి ఇవాళ ఈ కార్యస్ తెరపైకి తీసుకొచ్చి పేపర్లో పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలు రాసి ప్రచురించారు కదా. ఈ పాటికన్నా అర్థమైంది కదా, ఏది ఎన్ని జిమ్మిక్కులు చేసినా నిజాన్ని నిజమైన వార్తని బతికించడానికి నిజమైన సోషల్ మీడియా ఉంది. ఆ నిజమైన సోషల్ మీడియా ధాటికి తట్టుకోలేకపోతున్నారు ఈరోజు ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇటు బండి సంజయ్ వర్గం కావచ్చు. ఈడంగా నిజమైన వార్తను ఒకటి తీసుకొచ్చి బయట పెట్టగానే మీరు తీసుకొచ్చి ఫోటోలు ఏఐలు చేసుకొచ్చి మార్ఫింగ్లు తీసుకొచ్చి బయట పెడుతుంటే మీకు ఎంత సలిజరం పడుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు, ఎంత వణుకు మొదలైందో కూడా అర్థం చేసుకోవచ్చు.